వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం సగ్గుబియ్యం బెల్లం పాయసం అలాగే కొబ్బరి బొబ్బట్లు ఈ రెండు స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా సగ్గుబియ్యం బెల్లం కలిపి పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు మనకి దోరగా వేగాలి. మీకు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ ఇవి రెండు వేయించుకొనైనా వేసుకోవచ్చు. ఇలా దోరగా వేగిన తర్వాత మాడనివ్వకుండా చూసుకోండి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని దీంట్లో 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మనకి బాగా బాయిల్ అవ్వాలండి. చూసారా వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 1 గంట ముందు నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం వల్ల బాగా నానుంటాయి. ఆ సగ్గుబియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసేసుకోండి. దీంట్లోనే పచ్చి శనగపప్పు, ఈ శనగపప్పు కూడా ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని వేసేసుకోండి. ఇవి రెండు వేసుకొని బాగా కలిపి ఇవి రెండు మనకి బాగా ఉడకాలి. మెత్తగా ఉడికిందాక ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా మనకి బాగా ఉడికాయి. చేతితో ఇలా ఒత్తి చూసారంటే మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎంత తినగలరో చూసి వేసుకోండి. ఈ బెల్లం ఇలా బాగా తురుముకొని వేసేసుకోండి. బెల్లం మొత్తం వేసి బెల్లం బాగా కరగాలి. కరిగిందాక ఇలా కలిపి పెడుతూ ఉన్నారంటే మనకి బాగా కరిగిపోతుంది. చూసారా బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలానే వదిలేసేయండి. ఇది కొంచెం చల్లారాలి. ఇలా వేడి మీద కానీ మనం పాలు పోసాము అంటే పాలు ఇరిగిపోతాయండి ఒక్కొక్కసారి. అందుకని కొంచెం చల్లారిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. చూసారా ఇలా చల్లారిన తర్వాత దీంట్లో 1 గ్లాసు లేదా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు పాలు పోసుకోవాలి. పాలు కాచి చల్లార్చుకున్న పాలండి. చిక్కగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ పాలు వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి పలుకులు నెయ్యితో సహా వేసేసుకోండి. మీకు ఇంకా కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. మొత్తం వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా ఈజీ అండి. ఇప్పుడు రెండవది కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 1 కప్పు మైదా పిండి తీసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలపాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ గోధుమ పిండి కంటే కొంచెం పల్చగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం చేతికి అంటుకుంటుంది కదా మనకి, ఇలా రావాలి. ఇప్పుడు దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కలిపారంటే మనకి చేతికి ఏమాత్రం అంటుకోకుండా బాగా మెత్తగా సాఫ్ట్ గా వస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ముద్దలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీనిపైన ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే మీకు ఈ విధంగా సాఫ్ట్ గా వస్తుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూసారా పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీకి వేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకున్నాను. చూసారు కదా. ఒక కొబ్బరికాయని తీసుకొని పగలకొట్టి ఆ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీకి వేసుకున్నారంటే మీకు ఇలా వస్తుంది. ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో బెల్లం 150 గ్రామ్స్ వేసుకున్నాను నేను. మీకు ఇంకా స్వీట్ కొంచెం కావాలి అంటే వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి. ఇవి రెండు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే బెల్లం మొత్తం కరిగి మనకి గట్టి పడుతూ వస్తుంది. అలా వచ్చిందాక కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా కలుపుతూ ఉన్నామంటే బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. మనం ఆ మైదా పిండిలో స్టఫింగ్ చేసుకోవడానికి సరిపడా ముద్దలాగా వస్తే సరిపోతుంది. చూసారా ఇలా ప్యాన్కి అంటుకోకుండా గట్టిగా వచ్చిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలపాలి. చూసారా ఈ విధంగా ప్యాన్ కట్టుకోకుండా గట్టి ముద్దలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా ఒక చపాతీ ప్లేట్ తీసుకొని దీనిపైన ఒక కవర్ వేసుకోండి. కవర్ వేసుకొని దీనికి కొంచెం నెయ్యి రాయండి. దీనిపైన ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మైదా పిండి ముద్దను కొంచెం తీసుకొని ఇలా చపాతీ లాగా ఇలా ప్రెస్ చేసి దీని లోపల మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దను పెట్టుకొని ఇలా రౌండ్ గా క్లోజ్ చేసేయాలి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇలా అనుకున్న తర్వాత దీన్ని మరలా మనం చపాతీ లాగా ఈ విధంగా చేతితో ఒత్తుకోవాలి. కొంచెం నేతిలో చెయ్యి తడుపుకొని ఇలా ఒత్తుకుంటూ ఉన్నామంటే మనకి చక్కగా వచ్చేస్తాయి. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు, మెల్లగా నిదానంగా గుండ్రంగా వచ్చేటట్టు ఒత్తుకోండి. చూసారా ఈ విధంగా మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీనిపైన నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని దీనిపైన ఆల్రెడీ మనం
ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్టును తీసి ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని రెండు సైడ్న బాగా కాలేటట్టు కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోండి. ఇలా రెండు సైడ్లు కాలిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నీ చేసుకోండి.